బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. చేనేత కార్మికులు పూజ చేసిన అనంతరం అమ్మవారి వస్త్రాలను తయారు చేయడం ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మగ్గంపై చీర నేస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి పోచంపల్లి పట్టు వస్త్రాలు నేసి అమ్మవారికి అందజేస్తున్నారు. 3 చీరలను అమ్మవారికి నేస్తున్నామని తెలిపారు చేనేత కళాకారులు. అమ్మవారికి అందించే చీరలకు సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో అమ్మవారి కళ్యాణం కూడా ఎంతో ఘనంగా చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆలయంకి సంబంధించి కూడా పెయింటింగ్ వర్క్స్తో పాటు ఇటు ఎలక్ట్రిసిటీ వర్క్ కావచ్చు, దాంతోపాటు లైటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఇటు బార్గేట్లకు సంబంధించి కూడా ఆర్ఎన్బి శాఖకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అలాగే అమ్మవారికి కళ్యాణంకి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో లక్షల మంది వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటారు, అమ్మవారి కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణంకి వచ్చేసరికి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ప్రతి ఏటా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణం కోసం కూడా పట్టు వస్త్రాలు కూడా ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అమ్మవారి కళ్యాణంకి సంబంధించి కూడా ఇక్కడే మనకు పట్టు వస్త్రాలు అయితే నేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఇయర్ కళాకారులు వచ్చి అమ్మవారి ప్రాంగణంలోనే నియమనిష్టలతో ప్రతి సంవత్సరం నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంకి సంబంధించి కూడా ఏ విధంగా నేయబోతా ఉన్నారు, దాంతోపాటు ఎంతమంది కళాకారులు ప్రోగ్రాంలో పాలు పంచుకోబోతున్నారో తెలుసుకుందాం. మరి మనతో పాటు పద్మశాలి సంఘంకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, జయరాజ్ గారు. ఒకసారి కూడా వారితో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ అమ్మవారి కళ్యాణంకి సంబంధించి చీరల మేకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి మనతో పాటు వారు ఉన్నారు, సో ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణంకి ఎంతో నియమనిష్టలతో కూడా ఈ చీరలు అనేది నేస్తూ ఉంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తూ ఉన్నారు? ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో ప్రారంభించి ఇప్పటి వరకు భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి, మరియు భద్రకాళి అమ్మవారి టెంపుల్, జోగులాంబ అమ్మవారి టెంపుల్, ఉజ్జయిని మాంకాళి, బంగారు మైసమ్మ, లాల్ దర్వాజా, ఈ సంవత్సరం గోల్కొండలో కూడా ప్రారంభోత్సవం చేయాలని ఈ దేవాదాయ శాఖ వారిని సంప్రదించడం కూడా జరుగుతున్నది. అది కూడా అనుమతి వచ్చిన వెంటనే అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయడానికి ప్రతి దేవాలయంలో ఈ యొక్క నియమనిష్టలతో తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట ఆలయంలో అమ్మవారి చీరలు నేస్తూ ఉన్నారు? గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ఈ నియమనిష్టలతో తయారు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. 6 సంవత్సరాల నుంచి నేస్తూ ఉన్నారు కదా, ఈ సంవత్సరంకి గాను దాదాపు ఎన్ని చీరలు నేయబోతా ఉన్నారు? ప్రతి సంవత్సరం ఎన్ని చీరలు అమ్మవారికి నేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 3 చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే నార్మల్గా కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి కూడా ఎట్లాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు ఈ సంవత్సరంకి గాను? ప్రతి సంవత్సరము పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైనట్టు కలర్లతో పాటు మొత్తము 6 రంగుల్లో చీర నేయడం జరుగుతుంది. 3 చీరలు నేస్తూ ఉంటున్నారు. మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. దాదాపు ఈ 3 చీరలకు సంబంధించి కూడా ఎంతమంది కళాకారులు ఈ నేయడంలో పాలు పంచుకుంటా ఉన్నారు? ఇందులో మొత్తం 6 మంది కళాకారులు పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇందులో రంగులు వేయడానికి ఒకరు, మళ్ళీ కండలు చుట్టడానికి 2, అలా నేయడానికి 2 షిఫ్టుల వారుగా పనిచేసి మొత్తం ఇది ఆదివారం లోపల కంప్లీట్ చేయాలని సత్సంకల్పంతో కళాకారులు నిష్ఠతోటి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రతి సంవత్సరం నేస్తూ ఉన్నారు కదా, సో ఈ చీరలన్నీ కూడా ఎప్పుడు అందిస్తూ ఉంటారు? దాంతోపాటు ఏ సమయంలో, అంటే కళ్యాణం సమయంలోనే వాడుతూ ఉంటారా, లేదంటే ఎదుర్కోలు కావచ్చు, అమ్మవారి పెళ్లి కూతురు చేస్తూ ఉంటారు కదా, సో ఏ కార్యక్రమంలో ఈ చీరలన్నీ వాడుతూ ఉంటారు? ప్రతి సంవత్సరము మేము ఎదుర్కోళ్ళ సమయంలో ఇవ్వడం జరుగుతుంది, కళ్యాణోత్సవంలో వాడడం జరుగుతుంది. ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సంవత్సరము కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా దేవాదాయ శాఖకు కృతజ్ఞతలు. 3 చీరలు అన్నారు కదా, ఒక్క చీర నేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? దాదాపు ఒక చీర నేయడానికి 6 రోజులు సమయం పడుతుంది. కాబట్టి 6 మంది కళాకారులు ఇందులో పనిచేయడం వల్ల 6-7 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం కదా, మగ్గంపై కూడా ఇటు చేనేత కళాకారులు కావచ్చు, ఇప్పటికే ఇటు అమ్మవారి చీరను కూడా నేస్తున్నా మనం చిత్రాలు కూడా చూడొచ్చు. దాదాపు మొదటి చీర ఈ రోజే ప్రారంభించడం జరిగింది. దాదాపు అమ్మవారి కళ్యాణానికి కూడా మరికొద్ది రోజులే ఉండడంతో కూడా దాదాపు 6 మంది కళాకారులు అయితే అమ్మవారి చీరను నేస్తూ ఉన్నారు. అంటే షిఫ్ట్ల వైజ్గా ప్రజెంట్ అయితే మనకు 3 కనిపిస్తూ ఉన్నారు. మరో 3 అంటే షిఫ్ట్ల వైజ్గా వచ్చి కూడా దాదాపు ఇక్కడ మొత్తం కూడా అమ్మవారి చీర నేయడం జరుగుతుంది.
జరుగుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. అమ్మవారి ప్రతి చీరలో కుంకుమ పసుపు కలర్స్ అయితే కంపల్సరీ ఉంటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇటు రెడ్ కలర్ కావచ్చు, గోల్డ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్, బ్లూ కలర్, దాంతోపాటు వైట్, గ్రీన్, ఇట్లా దాదాపు 6 కలర్ కాంబినేషన్స్తో కూడా ఇక్కడ చీర నేయడం జరుగుతూ ఉంది. ఈ మగ్గం పైన కూడా ఈ చీర అనేది నేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏవైతే అమ్మవారికి చీరలు నేసేవారో వాళ్ళ దగ్గరే నేసి తీసుకొచ్చేవారు. కాకపోతే గత 6 సంవత్సరాల నుంచి ఏంటైతే అమ్మవారి ప్రాంగణంలోనే అమ్మవారి నియమ నిష్టలతో అమ్మవారి ఆశీర్వాదంతో కూడా ఇక్కడే చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా చూస్తూ ఉండగా దాదాపు అమ్మవారి చీరను అయితే నేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే దాదాపు ఇక్కడ మనతో పాటు ఒక కళాకారుడు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే వీళ్ళే దాదాపు అమ్మవారి చీర నేయడంలో పాలు పంచుకుంటూ ఉంటారు. సో అమ్మవారి చీర నేయడంలో పాలు పంచుకోవడం వీళ్ళకి ఏ విధంగా అనిపిస్తూ ఉందో ఒకసారి మాట్లాడదాం. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర నేయడంలో పాలు పంచుకుంటూ ఉంటారు. అమ్మవారి చీర మీరే నేస్తూ ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దయ వల్ల. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే కంటిన్యూగా పెట్టి జయరాజు ఆధ్వర్యంలో ఇది మేము చేస్తున్నాము. మాకు పని మంచిగా కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 3 చీరలు మొత్తం 3 చీరలు నేసి అమ్మవారికి నిష్ఠతోటి గర్భగుడిని పెట్టి నిష్ఠతోటి పవిత్రతోటి ఇక్కడనే వచ్చి 6 మంది ఉంటాము. 2 నేస్తాము, 2 దీన్ని డిజైనింగ్ చేస్తారు, 2 కండెలు పడతారు, చిట్టెలు పడతారు. దానివల్ల మాకు మంచిగా అనిపిస్తున్నది. ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి మరి? పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు అయితే నేస్తున్నారు కదా, సో ఎట్లాంటి డిజైన్స్ ఉంటాయి ఇందులో? పాన్ పటోలా ఉంటుంది, నవరత్న డిజైన్ ఉంటుంది, మల్లెపూ డిజైన్ ఉంటుంది. దాన్ని బట్టి మేము తయారు చేస్తున్నాం. చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారి చీర నేయడంలో వాళ్ళు పాలు పంచుకోవడంలో ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు అమ్మవారి చీరకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం మేము పాలు పంచుకుంటామని చెప్పేసి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి చీర నేయడంలో మేము పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక్క చీర నేయడానికి 6 రోజులు, దాదాపు 3 నుంచి 6 రోజులు సమయం పడితే దాదాపు 6 మంది కళాకారులు కలిసి దాదాపు 6 రోజుల్లోనే 3 చీరలు వేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. నియమ నిష్టలతో అమ్మవారి ఆశీర్వాదంతో చీరలు అయితే ఇక్కడ నేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.